సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ ఉంటుందంటూ ఎంతో మంది సెలబ్రిటీలు మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పిన విషయం తెలిసిందే. కొంతమంది తమను వేధించిన వారి పేర్లు నేరుగా బయట పెడితే, మరికొంతమంది వారి పేర్లను ప్రస్తావించకుండా తమకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మరికొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఇలాంటి వేధింపులకు ఎదుర్కొన్నామని చెబితే, మరికొందరు చిన్న వయసులోనే ఇలాంటి సమస్యలకు తప్పలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు యూట్యూబ్ ద్వారా, ఇటు బిగ్ బాస్ ద్వారా, ఇటీవల సినిమాలతో కూడా మంచి పాపులారిటీ అందుకున్న ఒక బ్యూటీ తనను మానసికంగా, లైంగికంగా వేధింపులకు గురి చేశారని, 25 లక్షలు ఇస్తాను ఫామ్ హౌస్ కి రా అంటూ అత్యంత దారుణంగా తనతో మాట్లాడినట్లు చెప్పుకొచ్చింది. బేబీ సినిమాతో ఈ బేబీకి ఊహించని గుర్తింపు వచ్చింది. ఆమె ఎవరో కాదండి, కిర్రాక్ సీత. ఆనంద్ దేవరకొండ హీరోగా, యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా తొలి పరిచయంలో వచ్చిన చిత్రం బేబీ. ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటిస్తూనే మరోవైపు విలనిజాన్ని కనబర్చి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమాతోనే వెలుగులోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమాలో నటించడానికి ముందు యూట్యూబ్ లో బోల్డ్ వీడియోలు చేస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా బూత్ కంటెంట్ చేస్తూ క్రేజ్ అందుకుంది. ఇక అలా యూట్యూబ్ లో సందడి చేస్తున్న సమయంలోనే టీవీ షోలు, సినిమాలలో కూడా ఆఫర్లు లభించాయి. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 8లో 9వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ ముద్దుగుమ్మపై నిర్మాతపై కాస్టింగ్ కోచ్ ఆరోపణలు. ఇదిలా ఉండగా సీత ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చిన్న వయసులోనే సినిమాలోకి అవకాశాలు పేరుతో ఫామ్ హౌస్ కి రావాలని ఒత్తిడి తెచ్చారు. ఒక నిర్మాత 25 లక్షలు ఇస్తాను ఫామ్ హౌస్ కి రా అంటూ నన్ను ప్రలోభ పెట్టారు. అయితే నాకు ఆ వయసులోనే అది కరెక్ట్ కాదు అనిపించింది, నో చెప్పాను. ఇప్పటికీ అలాంటి కాల్స్, మెసేజ్లు ఎన్నో వస్తుంటాయి అంటూ తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది సీత. ప్రస్తుతం సీత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కిరాక్ సీత బ్యాక్గ్రౌండ్. సీత బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఈమె పక్కా రాయలసీమ అమ్మాయి. ఈమె తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి కాగా తల్లి హౌస్ వైఫ్. నంద్యాలలో పుట్టి పెరిగిన సీత ఆ తర్వాత హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో స్థిరపడ్డారు. 17 ఏళ్ల వయసు నుంచి తన తల్లిదండ్రులపై ఆధారపడకూడదని భావించి ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు ట్యూషన్స్ కూడా చెప్పింది. సినిమాలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు ఎన్నో కష్టాలు కూడా పడింది. అలా యూట్యూబ్ లో బోల్డ్ గా కనిపించే సీత రియల్ లైఫ్ లో మాత్రం చాలా పద్ధతిగా ఉంటుంది. ఎలాంటి చెడు నిర్ణయాలు తీసుకోకుండా, ఎవరికి లొంగకుండా తనను తాను నిరూపించుకుంటూ ముందుకు వెళ్తుంది సీత. ఇక ఆమె భరతనాట్యం, కూచిపూడిలో మంచి ప్రావీణ్యత కూడా ఉంది. ఇలా ప్రొడ్యూసర్ ఆమెపై చేసిన కామెంట్ల గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ కామనా, లేకపోతే ప్రతి అమ్మాయికి ఇలాంటి ఎదురవుతూనే ఉంటాయా? మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.